హలో అండి, అందరికీ నమస్తే. చపాతీ, పూరి, రైస్లోకి దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టమాటో ఎగ్ కర్రీని ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు బాగా వేగిన తర్వాత ఒక 2 చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పసుపు కూడా ఆయిల్లో మొత్తం కలిసేంత వరకు కలుపుకొని 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి నేను 2 టీ స్పూన్స్ వేసాను, సరిపోతుంది. కారం ఆయిల్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత 6 నుంచి 7 మీడియం సైజ్గా ఉన్న టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోలు బాగా పండినవి అయితేనే ఈ కర్రీ టేస్ట్ ఉంటుందండి. మరి పచ్చి పచ్చిగా ఉంటే అంత గ్రేవీ రాదు, కర్రీస్ బాగోదు. ఇక్కడే ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉప్పును ఇక్కడే వేయడం వల్ల టమాటోలోని నీరు అంతా బయటకు వచ్చి గ్రేవీలాగా బాగా వస్తుంది. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు టమాటాలు ముగ్గిపోయాయి. ఇలా మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని టమాటోని ఇలా మ్యాష్ చేసినట్టు అన్నామంటే ఈజీగా మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కర్రీలో మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇప్పుడు లాస్ట్లో కూడా ఇంకొంచెం వేసుకోవాలి. ఇలా కొత్తిమీర ఈ టైంలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని మూత తీసి ఇలా కలుపుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి ఎగ్స్ యాడ్ చేసుకోండి. అంటే 3, 4, 5 మీ ఇష్టం అండి. నేను ఇక్కడ ఈ టమాటోస్కి 4 ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోకూడదండి. ఎగ్ ఎల్లో బయటికి వచ్చేసి అంతా చెదిరిపోయి కర్రీ అంతా టేస్టీగా ఉండదు. అంతేకాకుండా నీచు వాసన కూడా వస్తుంది. ఇలా వేయగానే మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా ఉడికిపోతుంది. ఇలా దేనికి దానికే ఇలా ఉల్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఈ టైంలో టర్న్ చేసిన తర్వాత పీసెస్లా చేసుకోవచ్చు. ఇలా నేను దేనికదే వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 1 నుంచి 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. సూపర్గా ఉండే టేస్టీ టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీలో ఎవరికి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. నిజంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది కాబట్టి లైక్ చేయడం అది మర్చిపోకండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.